హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పై మరో కేసు అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందామండి. గ్రూప్ 1 పై మరో అపీల్ కేసు ఫైల్ అయింది. ఇక్కడ చూడొచ్చు WA 1470 ఆఫ్ 2025 నిన్న హియరింగ్కి వచ్చింది. అయితే ఏం జరిగిందంటే రీఎవాల్యుయేషన్ కుదరదు కాబట్టి సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి ఆర్డర్లో రీ ఎగ్జామ్ అని దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలనేసి కోరారు. సో గతంలో మనకు సింగిల్ జడ్జిమెంట్ ఏదైతే మనకు రీ ఎగ్జామ్స్ లేదా ఎవాల్యుయేషన్ చేయాలనేసి చెప్పడం జరిగింది కదా 8 months లోపల. సో ఇప్పుడు ఈ కేసు ఎందుకు వేశారంటే ఎవాల్యుయేషన్ అనేది కుదరదు, పెడితే మీరు ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేయండి అనేసి ఈ యొక్క కేసు అయితే వేయడం జరిగింది. అయితే మరి ఇప్పటికే లేట్ అయిందనేసి మరి అయినా సరే ఈ కేసును తీసుకున్నారండి. ఇక్కడ చూడొచ్చు మనకు ఎగ్జామ్ అనే దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. లేట్గా అపీల్ చేయడానికి కోర్టు మన్నించి యాక్సెప్ట్ చేసింది. లేట్ అయినా కూడా సరే అనేసి చెప్పి మళ్ళీ యాక్సెప్ట్ చేసింది. December 22న మనకు రాబోయేటటువంటి ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అన్ని కేసెస్ కూడా మరి హియరింగ్కి రాబోతున్నాయి కదా. సో ఇతర అపీల్ కేసెస్తో పాటు దీన్ని కూడా వింటామనేసి కూడా చెప్పింది కోర్టు. సో మనకు రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ అవకతవకలు జరిగినాయనేసి దాదాపుగా అనేక కేసులు దీనిపైన వేయడం జరిగింది కదా. సో ఈ కేసులన్నీ కూడా December 22 తర్వాత వరుసగా 2 రోజులు 2 days ఆర్ 3 days దీనిపైన కేటాయించి సో గ్రూప్ 1 పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది కదా. సో ఈ నేపథ్యంలో ఈరోజు నిన్న వేసినటువంటి కేసెస్ కూడా ఏం చెప్తున్నారంటే December 22 నుంచి 2-3 రోజులుగా గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడతాం కాబట్టి మేము అక్కడ చర్చిస్తాము అనేసి కేసెస్ వింటామనేసి కూడా జడ్జి గారు చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో సో ఇప్పటికి కూడా మరి తేలలేనటువంటి పరిస్థితి, మరి ఇప్పటికి కూడా వడవరి ముచ్చట్లాగా మిగిలిపోయినే ఉన్నది. గతంలో నుంచి అనేక కేసులు అటు మనకు హైకోర్టులో అయినా సరే తర్వాత సుప్రీంకోర్టులో అయినా సరే చూస్తూనే ఉన్నాము. గతంలో మరి జీవో నెంబర్ 29 నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్తావన మరి ఇప్పటికి కూడా దాదాపుగా అనేక కేసులు వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి కోర్టు ఏం చెప్తుందన్న దానిపైన ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి అయితే నెలకొనబడి ఉన్నది. సో గతంలో చెప్పినట్టుగా మరి సింగిల్ బెంచ్ తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలనేసి ఈరోజు కేసు వేయడంతో మరి రేపు డెసిషన్ ఏం రాబోతుందన్న దానిపైన ఒక తీవ్రమైన ఉత్కంఠ. సో ఏదైనా సరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం పైన మరి రోజుకు ఒక కేసు వస్తూనే ఉన్నది. సో రీసెంట్గా మనకు జెల్ పెన్ విషయంలో కూడా మరి జెల్ పెన్ వివాదంలో కూడా మరి కేసు వేయడం జరిగింది. సో ఈరోజు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా వేయడం జరిగింది. సో ఇట్లా కేసు 1 by 1 వేస్తూనే ఉన్నారు కాబట్టి మరి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కేసెస్ అయినా సరే సో ఇలా చూసుకుంటే దాదాపుగా అనేకంగా ఈ యొక్క కేసెస్ అనేవి గ్రూప్ 1 మీద వస్తూనే ఉన్నాయి. సో అయితే December 22 నుంచి 22 నుంచి జరిగినటువంటి వరుసగా ఈ యొక్క హియరింగ్ ఏదైతే ఉన్నదో దాని గురించి ఒక క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుందన్నమాట. సో ఏదైనా సరే విద్యార్థులు ఇక్కడ చేయాల్సింది ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో అది రెడీగా ఉన్నది, కసరత్తు చేస్తున్నారనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దాదాపుగా 270 పోస్టులు అండి గ్రూప్ 1లో వచ్చాయి. 270 పోస్టులతో వస్తున్నాయి కాబట్టి దీనిపైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో కోర్టు డెసిషన్ ఏది వస్తుంది అనేది తర్వాత సంగతి కాబట్టి దీన్ని గురించి మరి పెద్దగా అంతగా ఆలోచించడం కంటే వచ్చేటటువంటి కొత్త అభ్యర్థులు వచ్చేటటువంటి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.